విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ఎన్నో జాతకాలు డైరెక్ట్ గా కలిసిన వాళ్ళు కానీ ఫోన్ కాల్స్ లో కానీ ఎన్నో చెప్పుంటారు. ఎన్నో సమస్యలకు చాలా పరిష్కారాలు చెప్పుంటారు. అయితే మన దగ్గరికి ఈ మధ్య ఒక 1 month నుంచి ఒక అబ్బాయి డైలీ కాల్ చేస్తున్నాడు, అపాయింట్మెంట్ కావాలి అని. సరే ఇస్తాను అంటే నేను లైవ్ లో చెప్పించుకుంటానండి గురువు గారు, నాకు చాలా దూరంగా ఉన్నానని చెప్పాడు. సో ఒకసారి మీరు లైవ్ లో చెప్తారా జాతకం అబ్బాయిది? కాల్ కనెక్ట్ చేయమంటారా? తప్పకుండా. అంటే చాలా మందికి కొంచెం ఐడియా కూడా ఉంటుంది అదే నేను కూడా ఇదే అంటే విషయం ఏమిటి అంటే, కొందరు ఫోటోలు పంపించమన్నా కానీ మరి కొందరు ఇప్పుడు విషయం ఏంది అనేటువంటి వారు కూడా అర్థం కావాలి. అందులోకి బయట పరిస్థితి కూడా అసలు బాగాలేదు. రకరకాల స్వామీజీలు అసలు జాతకం ఎట్లా చూస్తారో ఏమిటి అనేటువంటి దానికోసము ఈ వీడియో. ఈ అబ్బాయి ఎవరు అసలు గురుగారికి తెలియదు. అసలు ఎట్లా చెప్తారు, వెంటనే ఎంత సమయం పడుతుంది ఏంటి అనేది కూడా చాలా మందికి క్లారిటీ వస్తుంది. అందుకని నేను చేస్తున్నా ఈ అబ్బాయికి ఫోన్. హలో హలో మేడం. కళ్యాణ్ గారండి? అవునండి, చెప్పండి మేడం. బాగున్నారా? బాగున్నాను మేడం. మీరు మురళీధర్ శర్మ గారికి అపాయింట్మెంట్ కావాలన్నారు. ఒకసారి లైవ్ లో కూడా మాట్లాడతాను, వీలైతే అరేంజ్ చేయండి మేడం అని అడిగారు కదా. గురువు గారు వచ్చారు, ఈ రోజు షూట్ లోనే ఉన్నాము. నేను ఆన్ కెమెరా లైవ్ లో నుంచే మాట్లాడుతున్నాను. ఓకే మేడం. ఒక్కసారి గురువు గారికి ఇస్తాను. పర్వాలేదు కదా, లైవ్ లో మీకు యూట్యూబ్ లో వస్తుంది. ఓకే, నో ఇష్యూ కదా. ఓకే ఓకే, గురువు గారికి ఇస్తున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి మీకు ఏ ప్రాబ్లం ఉందో అడిగి తెలుసుకోండి. ఓకే మేడం. ఓకే రైట్. కళ్యాణ్ గురువు గారు, అబ్బాయి పేరు? మహాదేవ శ్రీమాత్రే నమః. గురువు గారు నమస్కారం అండి. మహాదేవ, బాగున్నావా నాన్న? బాగున్నా గురువు గారు. ఎక్కడ మీది? మాది ఇక్కడ కోదాడ గురువు గారు. ఓకే ఓకే, పేరేమో అన్నారు? కళ్యాణ్. కళ్యాణ్, పేరు కళ్యాణ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను గురుజీ. ఇది మ్యూట్ లో పెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సమయం చెప్పండి. సమయం ఉదయం 10:30 కదా. 10:30 కరెక్టే కదా ఇది? కరెక్టే గురుజీ. రైట్. కళ్యాణ్ కళ్యాణ్ అంటే సుమారుగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మాత్రము, మీ యొక్క జన్మనామం ప్రకారంగా మీ యొక్క నామకరణం అయితే లేదు ఇక్కడ అనేటువంటిది అయితే మీరు గమనించుకోవాలి. విన్నారా? ఎస్ఆర్నో? ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ గురుజీ. కొంచెం పూజలు పునస్కారాలు అంటే కొంచెము మోమాటం కానీ కొంత నమ్మకం తక్కువ కదా? కొంచెం అంటే అంతే గురుజీ, మరీ అంతనే కాదు. అదే అదే. ఓకే ఓకే. రీసెంట్గా ఏమైనా కార్ కానీ లేదా బైక్ కానీ ఏమైనా కొనడము అమ్మడం ఏమైనా జరిగిందా? కొనడం జరిగింది గురుజీ. కారా బైకా? బైక్ గురుజీ. ఓకే ఓకే. ఈ 2021 కావచ్చును, అదేవిధంగా 19-20లో కొంత ఏమైనా ఫ్రెండ్స్ ఏమైనా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఏమైనా పరిచయం ఉండేనా మీకు? ఉండే గురుజీ. ఓకే ఓకే. 2021-22లో ఏమైనా హెల్త్ ప్రాబ్లం కానీ స్థానచలనం కానీ ప్రదేశ మార్పులు కానీ ఏమైనా అయ్యాయా? 21-22లో గొడవ కానీ ఎవరితోనన్నా? కొంచెం అయినాయి గురుజీ, ఒకరితోనే. రైట్. ఈ 2024లో అయితే పెద్దగా బాగాలేదు, ఏదో నడుస్తుంది అన్నట్టుగానే ఉంది. అవునండి. సో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఓవరాల్గా? నేను మాదొక భూమి గురించి అని చెప్పేసి తెలుసుకుందాం. అవును, మీ తాతలకు సంబంధించింది ఉండాలి. నాన్నక తాతదో, మీదైతే కాదు కదా? 4 అంటే మనకు 1 2 3 4 5, 1 2 3 4 అంటే 1 2 3 4
అంటే 4th చంద్రుడు. ఉమ్, ఈ 2021, 22లో కూడా దానికి సంబంధించింది ఏదైనా ముందుకు వెనక్కి రావాలనే వచ్చింది గురుజీ. కాకపోతే అప్పుడు కొంచెం వాళ్ళు కొంచెం ప్రైజ్లు అంటే రేట్ విషయంలో కొంచెం అటు ఇటు అయింది. దానివల్ల డిలే అయిపోయింది అనమాట, ఆపేసాం. ఓకే ఓకే. 19 నుండి కంటిన్యూ ఉందా ఇది? 18, 19 నుండి అంటే దాని తర్వాత నుంచి గురుజీ అప్పుడప్పుడే. అదే 18, 19 నుంచి అయితే ఎక్కువ ఉంది ఇక. 19, 20 నుండి దీనికి సంబంధించి అంతకు ముందు ఉండే కానీ ఎక్కువగా లేకుండా, కానీ ఈ మధ్యలో ఇది ఖచ్చితంగా ఏదైనా ఒకటి కావాలి అనేటువంటి విధంగానే ఉంది. అవునవును. 18, 19లో ఎవరితో గొడవ కూడా జరిగి ఉండాలి కదా నాన్న? కొంత మానసికంగానా లేదా ఏదో గొడవనైతే కనబడుతుంది. జరిగినాయి, అది ఇంటి దగ్గర ఊర్లో జరిగినాయి. ఓకే ఓకే ఓకే. 6, 7, 8, 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 3, 4, 5, 4 ల్యాండ్ అంటున్నావు. 1, 2, 3, 4, 5, 6, 9. 9 అంటే 1, 2, 3, 4. ఇది నాన్నదా తాత వాళ్ళదా? నాన్న వాళ్ళ డాడీది, తాతది. 9 అంటే 1, 2, 3, 4. 9. వాస్తవానికి మీ నాన్నకు మీ తాతకు ఎక్కువగా వాదించేటువంటిదే ఉండాలి. ఇద్దరికి ఎక్కువ కమ్యూనికేషన్ బ్యాగ్ తక్కువ ఉండాలి. ఎక్కువ వాదించుకుంటారు ఎక్కువగా. ఈయన ఒకటంటే ఆయన ఒకటి అనడం కానీ పడదు ఇద్దరికి ఎక్కువ. అవును గురుజీ, వాస్తవమే. సో ఇక్కడ చూడండి మేడం, మీ పేరు కళ్యాణ్. చెప్పండి గురు. ఇప్పుడు మీరెవరో సాక్షాత్తు చెప్తున్నా, అమ్మవారి యొక్క సాధన అంటే ఇప్పుడు మీ తాతకు సంబంధించింది, మీ నాన్నకు సంబంధించింది జాతకం నుండి అంటే నాట జోక్. మళ్ళీ వాళ్ళ మనస్తత్వం కూడా చెప్తున్నారు పైగా. విన్నారా? అవునా కాదా? అవునండి. 4, 5, 6, 7, 8, 9. 4, 7, 8, 9 అంటే 4 అంటే సుమారుగా 4, 5, 6, 7, 8, 9. 2025లో మరలా ఒక గొడవ ఉన్నది. 25లో సుమారుగా మే, జూన్ లోపు ఏదైనా ఒక సెటిల్మెంట్ కావాలి ఖచ్చితంగా. మే, జూన్ లోపు ఏదైనా ఒకటి కావాలి. ఎందుకంటే 2017, 18లో ఏదో కొంత డబ్బు అయితే మీ ఇంటికి రావాలి ఏదో రకంగా. ఎస్ఆర్ను ఏదైనా ల్యాండ్ కానీ లేదన్నా హౌస్ కానీ అప్పట్లో ఏదైనా కొంత అమ్మడమో కొనడమో ఏదో ఇది అమ్మింది, ఏదైనా చిట్టి డబ్బులో 17, 18లో వచ్చాయా రాలేదా? రైట్. మరలా 2025 మనకు 2, 3, 4, 5, 6, 7, 8, 9. 25లో 4వ నెల తర్వాత మనకు సమాధానం వస్తుందమ్మా. ఇప్పుడు 25లో 4వ నెల తర్వాతకి సమాధానం 4వ నెల నుండి 6వ నెల మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా కూడా. విన్నారా? సో మీకు కూడా 2025లో ఏదైనా మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ ఏదైనా లేదా మొత్తం మీద ఏమిటి అంటే దాన్ని ఏమంటారు, సినీ రిలేటెడ్ కానీ, ఎందుకంటే మీ జాతకంలో రాహు ఎక్సలెంట్గా ఉంది, శుక్రుడు బాగున్నాడు, ఆ సైడ్ కానీ మెడికల్ సైడ్ కానీ వెళ్తే బాగుంటుంది. మీరేమో చదివినా అన్నారు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ గురుజీ, కాకపోతే టెక్నికల్ గా ఏదైనా నేర్చుకున్నానికి అయితే ప్రిపేర్. ఓకే సూపర్. కొంచెము ఇది మనకు దీన్ని ఏమంటారు, సినీ రిలేటెడ్ అయితే బాగుంటుంది. అది కంప్యూటర్ బేస్డ్ అయినా బాగుంటుంది. ఎందుకంటే రాహు శుక్రుడు కనుక మీకు ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ మెడికల్ కూడా బాగుంటుంది. ఇది కూడా చూసుకోండి. అండ్ మెడికల్ కానీ
లేదా ఓకే. ఫార్మా రిలేటెడ్ ఏమైనా అట్లా చూసుకోండి, బాగుంటది. విన్నరా? ఇంకా నానా ఓకేనా? అంతా ఓకే గురుజీ, బాగా చెప్పారు. సంతోషం సంతోషం నాన్న. ఇక మేడంకి ఇస్తున్నా, మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి, బాగా చెప్పారు గురుజీ. అంటే మీ లైఫ్ లో జరిగింది యాజ్ ఇట్ ఈజ్ చెప్పారా గురువు గారు? చెప్పేశారండి. ఇప్పుడు ఆ టైంలో గురుజీ చెప్పిన టైంలో మాకు ఆయన అనమాట, ఇంటి దగ్గర అయినా కొంచెం బయట ఫ్రెండ్స్ తో అయినా గొడవలు గొడవలు అయినాయండి. ఓకే ఓకే. అలాగే మీ నాన్నగారిది మీ తాతయ్య గారు మనస్తత్వం కూడా చెప్పారు, వాళ్ళిద్దరూ ఎట్లా ఉండేవారు అనేది. అది మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చేమో మేబీ. అంతే ఉంటారండి, ఎగ్జాక్ట్ కరెక్ట్ చెప్పారు. అవునా? ఓకే అండి, ఎందుకంటే సంతోషం. ఓకే అండి, ఓకే. ఎందుకంటే మేడం, నేను ఒకటి చెప్తున్నా, సబ్జెక్టుకు విలువ ఇవ్వండి. చాలా మంది ఉన్నారు ప్రపంచం మీద, లేరు అని కాదు. ఎవరు ఏమిటి, ఇప్పుడు 100 మంది నన్ను మెచ్చుకుంటే 10 మంది నన్ను తిట్టవచ్చు. నేను కాదు అని ప్రతి అనట్లేదు కదా. మనిషికి అందరికి నచ్చాలని రూల్ లేదు, నచ్చము కూడా. కనుక ఇది నేను జస్ట్ ఏదో ప్రూవ్ చేసుకోవడానికి, నేను ఇక్కడ నేనే అని కూడా కాదు, పొగరుగా జస్ట్ ప్రూవ్ చేసుకోవడానికి నేను మాట్లాడా అంతే. సబ్జెక్ట్ ఎలా సబ్జెక్ట్ ఉంటుంది, ఉంటుంది ఎలా అని తెలుస్తుంది ఇందులో అనేది. మీరు అర్థం చేసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు అతనికి సంబంధించి ఏ రెమెడీ అవసరం లేదు, ఏ పూజ అవసరం లేదు అతనికి. ఒకవేళ కొందరికి అవసరం పడితే చేయించుకోవాలి, చేయించుకుంటే ఎక్సలెంట్ బాగుంటుంది. కొందరికి తాంత్రికంగా చేయించాల్సి వస్తుంది, కొందరికి వచ్చేసి మామూలుగా చేయాల్సి వస్తుంది. జపాలు ఉంటవి, లగ్నాన్ని బట్టి, వాళ్ళ రాశిని బట్టి, వాయుతత్వమా, జలతత్వమా, భూతత్వమా, ఇట్లా ఉంటది. ఆ తత్వాలను బట్టి మనము పూజలు చేయిస్తే ఎక్సలెంట్ రెమెడీ 100% ఉంటుంది. ఇంతే కదా రిజల్ట్. ఇప్పుడు దీనికి సంబంధించి ఏమో ఏమో అనుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? గురుగారు ఎలాగ నేను ఓపెన్ గా చెప్తున్నా కదా, ఎవరైనా జాతకం లేకున్నా, వాళ్ళ తాతది మాట్లాడినామంటే ఇంకా చెప్తాం, వాళ్ళ తాతకు సంబంధించింది కూడా అవసరమైతే. కనుక ఎవరైనా జాతకం లేకున్నా బాధపడాల్సిన పని లేదు. మీ పిల్లల దాంట్లో నుండి నేను చూస్తాను. అలా చూసిన వారు కూడా చాలా మంది ఉన్నారు, మన కాలర్సే ఉన్నారు ఎంతో మంది వ్యూస్. కనుక అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి, అంతే. కానీ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా గురూజీ, చాలా మందికి అంటే మన లైఫ్ ముందు ఎలా తెలుస్తుంది ఆయనకి, మనం చెప్పిన దాన్ని బట్టే జాతకం చెప్తారా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఆ అబ్బాయి జాతకంలో మనం చూస్తే అసలు ఏమీ తెలియదు, ఆ అబ్బాయి ఫేస్ కూడా నాకు కూడా అసలు ఏమీ తెలియదు. వాళ్ళ ఆస్తుల దగ్గర నుంచి, వాళ్ళ నాన్న వాళ్ళ తాతగారు మనస్తత్వం దగ్గర నుంచి, ఆ అబ్బాయికి అయిన గొడవల దగ్గర నుంచి ప్రతిదీ చెప్పేశారు మీరు. అట్లాగే మనకి కొన్ని పర్సనల్ కూడా ఉంటాయి. అవి అది పర్సనల్ అంటే పర్సనల్గా, అది మనం చెప్పకూడదు, అవసరం లేదు. విన్నారా? ఎంతవరకు అవసరం అంతవరకు చెప్తారు మీరు. కొన్ని గోప్యంగా ఉంచేటి ఉంటవి, అంతే, అవసరం లేదు, మనం చెప్పం కూడా. అయితే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కూడా యాజ్ ఇట్ ఈజ్ మీరు అలాగే చెప్తారు. ఎంతో మందికి చెప్పారు ఆల్రెడీ, నేనే సాక్ష్యం, మన కాలర్స్ లోనే ఎంతో మంది ఉన్నారు, చాలా మందికి రెమెడీస్ వర్కౌట్ అయ్యాయి. మీరు మామూలుగా జనరల్ గా చెప్పే రెమెడీస్ కూడా చాలా మందికి వర్కౌట్ అవుతున్నాయి గురుగారు. ఇంకా జాతకం అంటే ఇంకా ఎక్సలెంట్, అది చూపించుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే చాలా మందికి ఒక ఐడియా వస్తుందని, అవగాహన వస్తుందన్న ఉద్దేశంతో మనం లైవ్ లో కాల్ చేయడం జరిగింది, అంతే. అంటే జ్యోతిష్యం అంటే ఇది, ఇలా తెలుసుకోవచ్చు, అవకాశం ఉంది అనేది మాత్రం తెలియడానికి మాత్రమే, ఇంకేం లేదు. నమస్తే గురుగారు.